అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో ఒక మనిషికి తను స్వయం సంపాదన, స్వయం కృషి, అలాగే సొంత పని చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్లానటరీ కాంబినేషన్స్ లేదా ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్ గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుందాము. సో యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది వచ్చేసి దీని మీద కొంచెం మిస్కన్సెప్షన్స్ అనేది ఉంది. అంటే అందరూ చెప్పేది ఒక మనిషి సొంత పని లేదా సొంత బిజినెస్ చేయాలని అంటే దశమాధిపతి బలంగా ఉండాలని చెప్పేస్తారు. సో యాక్చువల్గా పార్షియలీ ఇట్ ఈస్ కరెక్ట్, అంటే దశమాధిపతి బలంగా ఉండాలి అఫ్ కోర్స్. కానీ ట్రూ మీనింగ్ ఏంటంటే దశమ స్థానం వచ్చేసి మనకు కర్మస్థానం అని చెప్తారు. అంటే యాక్చువల్గా మనం చేసేటటువంటి కర్మ యొక్క సిగ్నిఫికేషన్స్, లేకపోతే మనం చేసే యొక్క కర్మ యొక్క సాటిస్ఫాక్షన్, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మన మైండ్లో ఎలా రిజిస్టర్ అవుతుంది అనేది మనకు 10th హౌస్ సూచిస్తుందండి. 10th హౌస్ డస్ నాట్ సిగ్నిఫై అబౌట్ వెదర్ యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ ఆర్ వెదర్ యూ డూ జాబ్ అండర్ సంబడి. మీకు దశమస్థానం వచ్చేసి చేసే పని, ఎలాంటి పని చేస్తారు మీరు, అంటే సాఫ్ట్ నేచర్డ్ వర్కా, లేదంటే టెన్షన్ తీసుకొని చేస్తారా, లేకపోతే మీకు దేంట్లో ప్యాషన్, ఇంట్రెస్ట్ ఉందో ఆ పని చేస్తారా మీరు, అలాంటి విషయాలను సూచిస్తుంది. అంతేగాని మీరు జాబ్ చేసేస్తున్నారా, లేకపోతే మీరు ఓన్గా చేస్తున్నారా, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారా అనేది 10th హౌస్కి దానికి ఎటువంటి సంబంధము లేదు. యాక్చువల్గా ఇది ఎందుకు చెప్తున్నానంటే 10th లార్డ్ బలంగా ఉండేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 10th లార్డ్ 10thలోనే ఉండేవాళ్ళు, 10th లార్డు కేంద్ర త్రికోణాల్లో ఉండేవాళ్ళు, అలాగే 10th లార్డ్ ఉచ్చబడిన వాళ్ళు, వీళ్ళందరూ చూసుకుంటే మరి ఓన్గా బిజినెస్ చేయాలి. కానీ మ్యాక్సిమం అబౌట్ 70 to 80% ఆఫ్ ద పీపుల్, అంటే 10th లార్డ్ బలంగా ఉండేవాళ్ళు ఎవరో ఒకరి కింద జాబ్ చేస్తూ ఉంటారు. 10th లార్డ్ బలంగా ఉండి మంచి బ్యూటిఫుల్ ప్లేస్మెంట్లో ఉండి బలంగా ఉండేవాళ్ళు ఎవరో ఒకరి కింద జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దాని అర్థం ఏంటి అనేది మనం ఒక జాతకం ద్వారా నేను మీకు వివరిస్తాను. ఎందుకు మనము 10th హౌస్ని మాత్రమే కాదు కన్సిడర్ చేయాల్సింది ఇక్కడ. 10th హౌస్ వచ్చేసి మన యొక్క కెరియర్, మన యొక్క ప్రోగ్రెస్, అట్ లాస్ట్ మనము ఏ పొజిషన్కి రీచ్ అవుతాం అనేది మనకు ఇట్ ఈస్ డినోటెడ్ బై 10th హౌస్. అంతేగాని మనం వచ్చేసి ఒకరి కింద జాబ్ చేస్తూ ఉంటామా, లేకపోతే మన సొంతంగా బిజినెస్ చేస్తామా అనేది ఓన్లీ 10th హౌస్ డిసైడ్ చేయదు. మీకు చాలా మోస్ట్ ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ మీరు ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఓన్ బిజినెస్సా లేకపోతే జాబా అని కనుక మనం చూసుకుంటే ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాల్సింది వచ్చేసి లగ్నం అండి. సో ఎవరికైతే లగ్నాధిపతి బలంగా ఉంటారో, నో మ్యాటర్ ఇన్ వాట్ ఎవర్ ద హౌస్ హీ మేబీ, దుస్థానంలోనే ఉండనివ్వండి, తృతీయంలో కానీ, షష్టమంలో కానీ, లేకపోతే అష్టమంలో కానీ లగ్నాధిపతి ఉన్నా కూడా, నేను చెప్పేది ఏంటంటే ఈ దుస్థానంలో కూడా లగ్నాధిపతి ఉన్నా కూడా లగ్నాధిపతి అక్కడ బలంగా ఉండాలి. నంబర్ 1 ఫస్ట్ ఫ్యాక్టర్. ఎందుకు అనంటే లగ్నాధిపతి వచ్చేసి ఒక మనిషి యొక్క ఆత్మని, ఒక మనిషి యొక్క సైకీని, ఒక మనిషి యొక్క సోల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓన్గా పని చేయాలంటే మీకు ఆ ఈగో అనేది అడ్డుపడాలి. అంటే ఒకరి కింద పని చేయడం కంటే ఐ వాంట్ మై ఓన్ ఫ్రీడమ్, నా రూల్స్ని నేనే సెట్ చేసుకోవాలి, నాకు అనుగుణంగానే నేను పని చేయాలి, నేను ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ అండర్ సంబడి నా డెవలప్మెంట్కి నేనే పని చేసుకుంటాను అనే ఒక మైండ్ సెట్ని మీకు ఇచ్చేది ఏది? లగ్నం. లగ్నం వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ మోస్ట్ ప్రిడామినెంట్ ఫ్యాక్టర్. మీరు ఎవరికైనా చూసుకోండి, ఏ ఎంటర్ప్రినర్కైనా చూసుకోండి, ఏ ఫ్యాక్టరీ వర్క్, ఏ బిజినెస్ మ్యాన్కైనా చూసుకోండి, ఓన్గా చేసే వాళ్ళకి లగ్నాధిపతి మస్ట్ అండ్ షుడ్ బలంగా ఉంటారు. ఎవరికైనా చూసుకోండి, మీ పక్కన ఉండేవాళ్ళు ఎవరికైనా సరే, మీ పక్క ఇంట్లో ఉన్నా, మీ ఎదురింట్లో ఉన్నా, ఎవరి జాతకంలో తీసి చూసుకోండి, ఓన్గా సపోజ్ వాళ్ళు ఓన్గా బిజినెస్ చేస్తూ ఉంటే లగ్నాధిపతి బలంగా ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్సిడర్ చేయాల్సినటువంటి మెయిన్ ఫ్యాక్టరు లగ్నం తీసుకోవాలి. మనం లగ్నము, లగ్నాధిపతి బలంగా ఉండాలి. సెకండ్, 3rd హౌస్ని మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే 3rd హౌస్ వచ్చేసి ఎఫర్ట్ మేకింగ్ ఎబిలిటీస్ని, అలాగే హార్డ్ వర్కింగ్ ఎబిలిటీస్ని ఇస్తుంది. సో తృతీయ స్థానం అనేది కూడా మనకు బలంగా ఉంటే వాళ్ళు వచ్చేసి ఓన్గా పైకి ఎదగడానికి, స్వయం కృషి ద్వారా పైకి ఎదగడానికి మనకు 3rd హౌస్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అది ఫస్ట్ సంకల్ప బలాన్ని ఇస్తుంది మనకు వర్క్ చేయడానికి. సో ఫస్ట్ మీరు లగ్నాన్ని తీసుకోవాలి, 3rd హౌస్ని తీసుకోవాలి, దెన్ యూ హ్యావ్ టు కమ్ ఫర్ 10th హౌస్. అప్పుడు మీకు 10th హౌస్ అనేది రోల్ ప్లే చేస్తుంది.
సో ఇలాంటి కాంబినేషన్స్ అనేది ఎలా చూడాలి మనం ఒక జాతకంలో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో మీరు కనుక స్క్రీన్ని గమనించినట్టయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద జాతకం కనపడుతుంది. ఈ జాతకాన్ని కనుక గమనించినట్టయితే ఇది వచ్చేసి ఒక మగవారి జాతకం అండి. సో మీరు కనుక చూసుకుంటే ఈయన జన్మించింది వచ్చేసి వృశ్చిక లగ్నంలో జన్మించారు. ఓకేనా. సో ఈయన వచ్చేసి 24 ఏళ్లకే సొంతంగా పరిశ్రమని స్టార్ట్ చేసేసారు. 24 ఇయర్స్కి ఆయనే సొంతంగా లోన్ తీసుకుని ఫ్యాక్టరీ వేసి ఒక ఆటోమొబైల్ కంపెనీకి ఆయన ఇప్పుడు యాన్సిలరీగా వర్క్ చేస్తూ ఉన్నారు. సో పార్ట్స్, ఈ మొపెడ్కి వచ్చే పార్ట్స్ని ఆయన మ్యానుఫ్యాక్చర్ చేసి ఒక ప్రముఖమైనటువంటి బైక్ కంపెనీకి ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈయన పరిశ్రమ స్టార్ట్ చేసిన ఏజ్ కనుక చూసుకుంటే మీరు ఇట్ ఈస్ 24 ఇయర్స్. 24 ఏళ్లకు సొంత పరిశ్రమని స్టార్ట్ చేసేసారు. అంటే ఒక 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ జాబ్ చేశారనుకోండి కాలేజ్ అయిపోయిన తర్వాత. ఆయన అంతే, కాలేజ్ కూడా ఆయన ఏంటి బ్యాచిలర్స్ చేయలేదు, జస్ట్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అంతే. డిప్లొమా చేసేసి ఒక 2 ఇయర్స్ ఆయన పని చేసిన తర్వాత వెంటనే ఆయన పరిశ్రమ స్టార్ట్ చేసేసారు. అప్పటి నుంచి అంటే ఇప్పుడు ఆయన 1978లో స్టార్ట్ చేశారు. 1978లో పుట్టారు ఆయన. ఆయనకు బుధ దశ జరిగేటప్పుడు ఆయన పరిశ్రమని స్టార్ట్ చేశారు. కరెక్ట్గా ఆయనకు ఒక 18 ఇయర్స్లో ఆయనకు ఆ డిప్లొమా అనేది అయిపోయింది. తర్వాత ఆయన జాబ్ చేశారు 2 ఇయర్స్, 20 ఇయర్స్. తర్వాత ఆయన 24 ఏళ్లకే పరిశ్రమ స్టార్ట్ చేసేసారు అనుకోండి. సో ఇంత తొందరగా పరిశ్రమని స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఆయనకు ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్ అనుకోండి. సో 24 అంటే 21 ఇయర్స్ ఆయన ఓన్గా కంపెనీ నడుపుతూనే ఉన్నాడు. అంటే చిన్న వయసులోనే కొంతమంది జీవితాలు ఎలా ఉంటుందంటే ఒక ఫీల్డ్కి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకొని అప్స్ అండ్ డౌన్స్ని చూసుకుని వాళ్ళు తర్వాత ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అవుతారు. కానీ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదే జాతకుడు ఫస్ట్ స్టెప్పే తన జీవితంలో తాను పెట్టే మొదటి అడిగే పరిశ్రమ రంగంలో పెట్టేశారు. అది కూడా ఆయన ఓన్గా, ఎవరి యొక్క సపోర్టు లేకుండా, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రి సహాయం కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సహాయం కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ సహాయం కానీ ఎవరిది లేదండి. ఆయన స్వయం కృషితో ప్రాజెక్ట్ సెటప్ చేసుకుని ఆయనే ఓన్గా ఫ్యాక్టరీ పెట్టేశారు. ఇప్పటి వరకు నడుపుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ సొంత పరిశ్రమ పెట్టడానికి ఆయన ఓన్గా, ఇప్పుడు వాళ్ళు పుట్టింది కూడా ఒక లో క్లాస్ ఫ్యామిలీ అనుకోండి, మిడిల్ క్లాస్ కూడా కాదు. వాళ్ళ నాన్నగారికి చదివించడానికి కూడా డబ్బులు లేవనుకోండి. ఆయనే బాగా మెరిట్లో చదువుకుని డిప్లొమా చేసి దెన్ హీ ఎంటర్డ్ ఇంటూ ఇండస్ట్రియల్ లైన్. సో ఇండస్ట్రీ లైన్కి వెళ్ళి ఇప్పటి వరకు నడుపుకుంటూ రావడానికి అక్కడ రీజన్ ఏంటి అని కనుక చూసుకుంటే 10th వచ్చేసి అక్కడ చూడండి అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి. శుక్రుడు ఉన్నారు, శనీశ్వరుడు ఉన్నారు, కుజుడు ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ నేను చెప్పినటువంటి ఫస్ట్ పారామీటర్ ఏంటి, లగ్నాధిపతిని మనం ఫస్ట్ కన్సిడర్ చేయాలి. ఇక్కడ లగ్నాధిపతి ఎప్పుడైనా సరే బలంగా ఉండాలి. లగ్నాధిపతి కనుక బలంగా లేకపోతే మీకు వేరే ఏ గ్రహమైనా బలంగా ఉండనివ్వండి, 10th లార్డ్ ఉచ్చంలో ఉండనివ్వండి, అలాగే మీకు వచ్చేసి 5th లార్డ్ కేంద్ర త్రికోణాధిపతులు ఎలాగైనా ఉండనివ్వండి, లగ్నాధిపతి ఒక్కడు కనుక బలహీన పడిపోతే సొంతంగా వాళ్ళు పని చేయడానికి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంది. ఇంకన్నీ ఫ్యాక్టర్స్ ఒకవైపు, లగ్నం ఒక్కటే ఒకవైపు. సో లగ్నానికి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే లగ్నాధిపతి వచ్చేసి 10వ భావంలో సింహరాశిలో ఉన్నారు. అది కూడా లగ్నాధిపతి ఎవరవుతున్నారు, కుజుడు అవుతూ ఉన్నారు. కుజుడు ఎవరు మనకు అగ్నితత్వ గ్రహము. సింహరాశి వచ్చేసి అగ్నితత్వ రాశి. సో ఒక అగ్నితత్వ గ్రహము అగ్నితత్వ రాశిలో, అది కూడా మిత్రక్షేత్రంలో, కేంద్రంలో, దిగ్బలంలో ఉంది. కుజుడికి 10వ స్థానం వచ్చేసి దిగ్బల స్థానం. సో దశమంగారక యోగం ఏర్పడుతుంది, అక్కడ కర్మజీవ యోగం ఏర్పడుతుంది. అలాగే లగ్నాధిపతి 10మంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నారు చూడండి అక్కడ తన చతుర్థ దృష్టి ద్వారా. సో 10మంలో లగ్నాధిపతిని లగ్నాన్ని చూస్తున్నారు చూడండి. అదేం చేస్తుంది, అది ఆ కాంబినేషన్ ఏం చేస్తుంది అని అంటే, ఒకరి కింద నేను పని చేయడం ఏంటి, నాకు నేనే పని చేసుకుంటాను, మన డెవలప్మెంట్కి మనం కష్టపడతాము, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ వర్క్ అండర్ సంబడి లెట్ అస్ ప్రాస్పర్ అవర్ సెల్ఫ్స్ అనే ఒక మైండ్ సెట్ని ఇచ్చేస్తుంది. అక్కడ వాళ్లకు ఒకరి కింద పనిచేసి ఒకరి దగ్గర ఉండి వాళ్ళ రూల్స్కి అనుగుణంగా వీళ్ళు బతకడానికి వాళ్లకు ఆ ఫ్రీడమ్ అనేది దొరకదు అక్కడ. లగ్నాధిపతి వచ్చేసి ఫ్రీడమ్ని సూచిస్తుందండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లగ్నాధిపతి గనక బలంగా ఉంటే వాళ్ళు ఫ్రీగా ఉంటారు, అంటే అనుకున్నది చేస్తారు వాళ్ళు.
లగ్నాధిపతి బలహీనంగా ఉండేవాళ్ళు దే విల్ అబైడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు వచ్చేసి రూల్స్కి విరుద్ధంగా వెళ్ళడానికి వాళ్ళు భయపడతారు. వాళ్ళకి అంత ఫ్రీడమ్ అనేది ఉండదు. అందుకే ఇక్కడ ఆయనకు లగ్నాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి ఒక్కరి కింద పనిచేసే మైండ్ సెట్ అనేది చిన్న వయసులో లేదు ఆయనకు. నెంబర్ 2, పరిశ్రమలకి కారకుడు కూడా ఎవరు? కుజుడే. ఆయన దశమంలో ఉన్నారు చూడండి. సో అదొకటి. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి రంగం కూడా ఆటోమొబైల్ రంగం అని చెప్పాను, బైక్స్కి. సో వాహన కారకుడు అన్నటువంటి శుక్రుడు కూడా లగ్నాధిపతితో కలిసి దశమ స్థానంలో కర్మస్థానంలో ఉన్నారు. అది కూడా చూడండి. ఆ తర్వాత తృతీయ స్థానం చూడమని చెప్పాను నేను. ఎందుకంటే తృతీయ స్థానం వచ్చేసి స్వయం కృషిని సూచిస్తుంది. ఎంతవరకు మీరు మీకున్నటువంటి కోరికల్ని కానీ ఆశల్ని కానీ నెరవేర్చుకోవడానికి ఎంత మీకు సంకల్ప బలం ఉంది, ఎంతవరకు మీరు కృషి శ్రమ అనేది పెట్టగలరు, పట్టుదల మీకు ఎంత ఉంది, మీ యొక్క హార్డ్ వర్కింగ్ ఎబిలిటీస్ని, మీ యొక్క ఎఫర్ట్ మేకింగ్ ఎబిలిటీస్ని, అలాగే మీకు ఉన్నటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని అన్నిటినీ మీకు తృతీయ స్థానం అనేది సూచిస్తుంది. సో తృతీయ స్థానాధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఎక్కడున్నారు చూడండి, 10th హౌస్లో కుజుడితో కలిసి ఉన్నారు. సో అక్కడ ఫస్ట్ లార్డు థర్డ్ లార్డు కంజంక్షన్ ఇన్ 10th హౌస్. వాట్ ఎ బ్యూటిఫుల్ కంజంక్షన్ చూడండి. అది రెండు ఇక్కడ ఈ లగ్నానికి 6th లార్డు కూడా కుజుడే అవుతూ ఉన్నారు. సో 6th లార్డు థర్డ్ లార్డు కలిసి 10th హౌస్లో ఉన్నారు. సో 6th లార్డు ఉపచయ స్థానాధిపతి, థర్డ్ లార్డు కూడా ఉపచయ స్థానాధిపతి, 10th హౌస్ కూడా ఉపచయ స్థానమే. సో 2 ఉపచయ స్థానాధిపతులు కలిసి 10th హౌస్లో ఉన్నారు. ఓకేనా. సో దశమ స్థానం ఇంతకంటే బలంగా మీరు ఎక్కడ చూడలేరు. అంటే ఇక్కడ దశమ స్థానం అంటే ఏంటంటే ఆయనకు లైఫ్లో ఆయనకు ఫస్ట్ ఆయనకు పనే. అంటే కొంతమందికి జీవితంలో కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటుంది. కొంతమంది ఎంజాయ్ చేయాలనుకుంటారు, కొంతమంది సాధించాలనుకుంటారు, కొంతమంది ఏదో ఒకటి కనిపెట్టాలనుకుంటారు, కొంతమంది ఏదో చదవాలనుకుంటారు. అలాగా ఈయనకు వచ్చేసి లైఫ్ అంటే పని. సో హిస్ లైఫ్ ఇస్ డిటర్మైన్డ్ బై జస్ట్ వర్క్ నేచర్. ఆయనకు పని ఉంటే చాలు, ఇంకేమీ వద్దు. ఇంటికి కూడా వెళ్ళడు ఆయన. అంటే పొద్దున్నే ఒక 8 o'clock వెళ్ళిపోతే ఫ్యాక్టరీకి, నైట్ ఎప్పుడో 10 తర్వాత వస్తారు ఇంటికి. అంటే ఆయన జీవితం మొత్తం ఆయన ఫ్యాక్టరీలోనే గడిపేశారు. అంటే అంత ఇష్టం ఆయనకు పని చేయడానికి, అంత డెడికేటెడ్గా పని చేస్తారు ఆయన. సో అటువంటి కాంబినేషన్ ఎందుకు వస్తుంది అంటే లగ్నాధిపతి 10thలో ఉంటే దే ఆర్ మేడ్ టు వర్క్, దే ఆర్ బార్న్ టు వర్క్. సో వాళ్ళకు వచ్చేసి ఆ కర్మజీవ యోగం అనేది ఏం చేస్తుంది అని అంటే లైఫ్ లాంగ్ వాళ్ళకు ఒక మంచి కెరీర్ ప్రాస్పరిటీని ఇస్తుంది. ఎటువంటి సహాయము ఇతరుల నుంచి ఆశించకుండా వాళ్ళ యొక్క స్వయం కృషి ద్వారా వాళ్ళను ఎదిగేటట్టుగా చూసుకుంటుంది ఆ కర్మజీవ యోగం అనేది. సో ఇక్కడ లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉన్నారు, తృతీయాధిపతి స్ట్రాంగ్గా ఉన్నారు. అలాగే శుక్రుడు వాహన కారకుడు అయినటువంటి శుక్రుడు చేసి దశమంలో ఉన్నందువల్ల ఒక పరిశ్రమ, అలాగే ఆ పరిశ్రమ కూడా వాహన రంగంలో ఉన్నటువంటి పరిశ్రమకు ఆయన ఒక ఓనర్ అయ్యే ఒక ఎలిజిబిలిటీని ఇక్కడ దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఇస్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ యాక్చువల్గా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే సాటర్న్ అండ్ మార్స్ కంజంక్షన్ ఉంది చూడండి, అది చాలా చెడ్డది అని చెప్తారు. శని కుజుల యొక్క కంజంక్షన్ను చెడ్డది, అది బాగుండదు అని చెప్తారు. ఇప్పుడు శని కుజులు కలిసి 4వ ఇంటిని చూస్తున్నారు చూడండి అక్కడ. సో 4వ ఇంటిని చూస్తే అది సుఖస్థానం అవుతుంది కదా. సో ఈయనకు వాహనాలు ఏమీ లేదా అంటే ఈయనకు ఒక 3 కార్లు ఉన్నాయండి, 2 బైకులు ఉన్నాయి. సో అది కూడా ఇప్పుడు కాదు, ఆయన కొనుక్కుంది ఎప్పుడంటే 2002లోనే కొనుక్కున్నారు అనుకోండి. అప్పటికే 24 ఏళ్లకే వాహన యోగం అనుకోండి. 24 ఏళ్లకు వాహనాలు కొనుక్కోవాలంటే ఇప్పుడు 4వ ఇంటిని శని కుజులు చూస్తే ఎలా ఉంటుంది మరి వాహన యోగము. అక్కడ మీరు ఫంక్షనల్ నేచర్ని కూడా తీసుకోవాలి. ఎందుకంటే 4th లార్డ్ అయినటువంటి శనీశ్వరుడు 4th హౌస్ని చూస్తూ ఉన్నారు, లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కూడా 4th చూస్తూ ఉన్నారు, వాహన కారకుడు అయినటువంటి శుక్రుడు కూడా 4th చూస్తూ ఉన్నారు. సో ఎందుకు వాహనాలు లభించవు, ఎందుకు సుఖాలు ఉండవు? సుఖస్థానము గృహస్థానం అంతా 4 ఏళ్ళే కదా. సో ఆయనకు సొంత ఇల్లు ఉండకూడదు. యాక్చువల్గా ఇప్పుడు మనం గనక ఆ కుజశనుల కలయిక మీద కనుక నెగిటివ్ ఆస్పెక్ట్ చూసుకుంటే అది ద మోస్ట్ నెగిటివ్ కంజంక్షన్ అని చెప్తారు. కుజుడు శని గనక కలిస్తే ఇంకా జాతకుడు ఎందుకు పనికిరాడు అని చెప్పేస్తారు. మరి ఆయన సొంతంగా ఇల్లు కట్టుకున్నారంటే బ్రహ్మాండంగా కట్టుకున్నారు, ఇల్లు కూడా కట్టుకున్నారు, ఏం ప్రాబ్లము లేదు. ఎలా కట్టుకున్నారు? సేమ్ ఆస్పెక్ట్. 4th లార్డ్ 4th చూస్తూ ఉన్నారు, లగ్నాధిపతి చూస్తూ ఉన్నారు, 7th లార్డ్ చూస్తూ ఉన్నారు, మంచిదే కదా, ప్రాబ్లం ఏం లేదు. సో జస్ట్ ఒక కంజంక్షన్ వచ్చేసి మీరు భయపడే విధంగా నెగిటివ్ ఆస్పెక్ట్లో చూడకండి. ఇక్కడ ఎస్పెషల్లీ కంజంక్షన్ 10thలో జరగడం అనేది చాలా మంచిది. కోర్స్ ఇదే కంజంక్షన్ కనుక లగ్నంలోనో పంచమంలోనో భాగ్యంలోనో జరుగుతుంటే అప్పుడు దేర్ మైట్ బి సమ్ ప్రాబ్లం.
కానీ ఉపచయ స్థానంలో కేంద్రంలో జరుగుతుంది కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్, నాట్ ఈవెన్ సింగిల్ నెగిటివ్ రిజల్ట్ కూడా ఆయనను హాని చేయదు. సో ఇక్కడ ఇన్ని ఆస్పెక్ట్స్ మనం చూసాము. ఇప్పుడు 10th లార్డ్ ఎక్కడ ఉన్నాడో చూడండి. దశమ స్థానాధిపతి అయినటువంటి సూర్యుడు అష్టమ స్థానంలో ఉన్నారు. చూడండి, ఇక్కడ దశమ స్థానాధిపతి అష్టమంలో ఉన్నారు. సో అప్పుడు ఈయనకు దశమ స్థానాధిపతి కనుక అష్టమంలో ఉంటే అసలు పని ఉండకూడదు కదా. అందరూ చెప్పేది ఏంటి, ఇప్పుడు జనరల్గా డిక్టమ్స్ ప్రకారం దశమాధిపతి గనక అష్టమంలో ఉంటే అసలు పని ఉండకూడదు, ఆయనకు చేయడానికి ఒక ప్రొఫెషన్ ఉండకూడదు, ఒక డెసిగ్నేషన్ ఉండకూడదు, ఒక కెరియర్ ఉండకూడదు, ప్రాస్పరిటీ ఉండకూడదు, మంచి పేరు, మంచి పొజిషన్, గుర్తింపు ఇలాంటివి లభించకూడదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఫినామినల్ రియాలిటీలో అంత ఆపోజిట్గా జరుగుతుంది. ఆయనకంటూ సొంత పరిశ్రమ ఉంది, ఆయన కెరియర్ ప్రోగ్రెస్ ఉంది, ఇప్పటి వరకు పరిశ్రమ నడుపుకుంటూ వచ్చారంటే ఇంక దానికంటే ఇంకేం కావాలండి మీకు ప్రూఫ్. అంటే ఇప్పుడు దశమాధిపతి అష్టమంలో ఉంటే పనిలో విపరీతమైనటువంటి ఒడిదుడుకులు, అడ్డంకులు రావాలి. అడ్డంకులు వచ్చుంటే ఇంతవరకు ఆయన వచ్చుండేవారు కాదు పరిశ్రమ నడుపుకుని. ఎప్పుడు 2002లో ఎస్టాబ్లిష్ చేశారనుకోండి ఫ్యాక్టరీని. 2002 అంటే ఇప్పుడు 2023, 21 ఇయర్స్ నడుపుకుంటూ వచ్చారు. 21 ఇయర్స్ నడుపుకుంటూ వస్తారు ఎవరైనా అడ్డంకులు కనుక ఉంటే, అది కూడా దశమాధిపతి కనుక అష్టమంలో ఉంటే. సో ఎప్పుడైనా సరే దశమాధిపతి వచ్చేసి అష్టమంలో ఉంటేనో, షష్టమంలో ఉంటేనో, వ్యయంలో ఉంటేనో, లేకపోతే తృతీయంలో ఉంటేనో మీరేం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అంటే దుస్థానాల్లో ఉన్నంత మాత్రాన మీకు పని ఉండదని చెప్పేది కాదు. దశమాధిపతి ఎక్కడ ఉన్నా కూడా ఒక రేంజ్కి బలంగా ఉండాలి. ఇక్కడ ఎలా బలంగా ఉన్నారనుకుంటే, దశమాధిపతి ఎవరితో కలిసి ఉన్నారు చూడండి, పంచమాధిపతి అయినటువంటి గురువుతో కలిసి ఉన్నారు. సో అక్కడ దశమాధిపతి, పంచమాధిపతి, ఒక కేంద్రాధిపతి, ఒక త్రికోణాధిపతి కలిసి అష్టమంలో ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? పునర్వసు నక్షత్రంలో ఉన్నారు. వాట్ ఎ బ్యూటిఫుల్ కంజంక్షన్ చూడండి. అక్కడ 10th లార్డు, 5th లార్డు కలిసి గురువు నక్షత్రంలో ఉన్నారు. ఎక్సలెంట్ కంజంక్షన్ అది అనుకోండి. సో అక్కడ నక్షత్రాధిపతితో కలిసి ఒక త్రికోణాధిపతి, ఒక కేంద్రాధిపతి కలిసి ఉన్నారు కాబట్టి అష్టమంలో ఉన్నా కూడా ప్రాబ్లం ఏమి ఇవ్వదు. అలాగే చూసుకోండి, ఇక్కడ అష్టమాధిపతి ఎక్కడ ఉన్నాడు? బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. ఆయన ఎక్కడ ఎవరితో ఉన్నారు? భాగ్యాధిపతితో కలిసే ఉన్నారు. ఈ లగ్నానికి బుధుడు అష్టమాధిపతి అవుతారు, లాభాధిపతి కూడా అవుతారు. సో లాభాధిపతి, భాగ్యాధిపతి కలిసి భాగ్యస్థానంలో ఉండడం అనేది మహాభాగ్యయుగం అవుతుంది. ఆయన కోరుకున్నట్టుగా నెరవేరుతుంది. సో ఆయనకు ఆస్పిరేషన్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పేది నెగిటివ్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ప్రతి ఒక్కటి మనకు నెగిటివ్గానే తెలుస్తుందండి. ముఖ్యంగా చూసుకోండి, ఈ లగ్నం పర్ఫెక్ట్ కాళసర్పదోషం ఉండే లగ్నము, జాతకము. ఈ జాతకంలో ఫుల్ కాళసర్పదోషం ఉంది. అన్ని గ్రహాలు రాహుకేతు మధ్యనే ఉన్నాయి. మరి కాళసర్పదోషం ఉంటే పెళ్ళి, పిల్లలు, కుటుంబము, వ్యాపారము, వృత్తి అంతా ఎలా సాగాలి? ఇప్పటి వరకు ఆయనకు ఆరోగ్య సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, ప్రొఫెషన్ పరంగా సమస్యలు కానీ ఏమీ కాలేదు. ఎక్సెప్ట్ పిల్లలు లేట్ అవ్వడం తప్ప. ఎందుకు లేట్ అయ్యారు పిల్లలు? పంచమాధిపతి అష్టమంలో ఉన్నారు, పంచమ స్థానంలో కేతు ఉన్నారు. అది కొంచెం లేట్ అయి ఉండొచ్చు, అంతేగాని వేరే అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయనకు చదువు పరంగా కానీ వాళ్ళు పుట్టినప్పుడు కొంచెం పేదరికంలో పుట్టారు. అంటే అది వాళ్ళ తల్లిదండ్రుల జాతకం అనుకోండి. ఆయన పుట్టిన వెంటనే ఆయన చదువుకున్నారు, ఆయన పరిశ్రమ ఆయన చేసుకున్నారు, ఆయన పని ఆయన చేసుకున్నారు, అన్నీ ఆయన చేసుకున్నారు స్వయం కృషితో. సో అలాంటప్పుడు కాళసర్పదోషం అనేది చెడ్డది చేస్తే వీళ్ళు ఇంత స్టేజ్ వరకు ఎలా ఎదుగుతారు? సో కాళసర్పదోషం అనేది ఎప్పుడూ ఒక మనిషికి చెడ్డగా రియాక్ట్ అవ్వదండి. చాలా రేర్ కేసెస్లో మనకు అది చెడ్డగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, కాళసర్పదోషం ఉంటే ఓన్గా చేయొచ్చు అనుకోండి బిజినెస్. అంటే ఒక్కరు మిమ్మల్ని ఆర్డర్ వేయకుండా మీరు నలుగురికి పనిచ్చే స్థాయికి వెళ్ళే ఒక యోగం ఇస్తుంది మీకు. అది ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఫస్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పారామీటర్స్, లగ్నాధిపతి, తృతీయాధిపతి బలంగా ఉండాలి. ఆ తర్వాత దశమాధిపతి ఎక్కడున్నా కూడా ఆయనకు కంఫర్టబుల్ పొజిషన్ అయి ఉండాలి. అది అంతేగాని దుస్థానమైనంత మాత్రాన మీకు చెడు చేసేస్తాడని కాదు. ఏ స్థానంలో ఉన్నా కూడా ఆయన కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి. ఇంకొకటి, ఇప్పుడు ఈ పని మీకు సెట్ అయిన తర్వాత అది మీరు ఎంతకాలం కొనసాగిస్తారు, ఎన్ని రోజుల పాటు మీకు ఆ కెరీర్ అనేది ఉంటుంది అనేది మీకు 6th హౌస్ మీద డిపెండ్ అవుతుంది. సో 6th హౌస్ కనుక మీకు బలంగా ఉండి 6th లార్డ్ బలంగా ఉంటే చేస్తున్నటువంటి పని కన్సిస్టెంట్గా దీర్ఘకాలికంగా జరుగుతుంది అది. సో 6th హౌస్ వచ్చేసి మీకు డ్యూరేషన్ ఆఫ్ యువర్ కెరియర్, ప్రాస్పరిటీ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ కెరియర్ని సూచిస్తుంది. సో ఆ 6th లార్డ్ కనుక బలంగా ఉంటే కొంతమంది చూడండి, ఇప్పుడు టాటా గారిని తీసుకోండి.
టాటా గారు యూత్‌లోనే ఐ మీన్ ఒక 20స్‌లోనే ఆయన ఫ్యాక్టరీ స్థాపించేశారు. చనిపోయేంత వరకు నడుపుతూనే ఉన్నారు. సో, దట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ. ఒక ఫ్యాక్టరీని పెట్టి తరతరాలు నడిపించుకుంటూ వెళ్తారు చూడండి. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ తీసుకోండి. అవన్నీ మీకు సిక్స్త్ లార్డ్ బలంగా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు పెట్టినటువంటి ఫ్యాక్టరీ, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక ఇండస్ట్రీ అది కన్సిస్టెంట్‌గా జరుగుతూనే ఉంటుంది వాళ్ళకు. సో, అలా మెయింటైన్ చేయడము, మేనేజ్ చేయడం అనేది యూ హ్యావ్ టు లుక్ అట్ సిక్స్త్ హౌస్. సో, ఇంతవరకు నా వీడియో చూసారని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కమెంట్ చేయండి. ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.